సో అలా గాయ్స్ ఈరోజు అయితే మేము అందరం కలిసి ఏం చేసామంటే కాలేజ్ని బంక్ కొట్టాం. ఎందుకంటే కాంతారా చాప్టర్ 2 ఉంది కదా, చూడడానికి వెళ్దామని ఒక ప్లాన్ చేసుకున్నాం అనమాట. బేసికల్లీ మేము అందరం కలిసి బంక్ కొట్టాలనే ఆలోచన మాకు ఎక్కువ ఉండదు. మేము కాలేజ్కి డైలీ వెళ్తాం కానీ ఈ ఆనిముత్యాలు చెప్పడం వల్ల నేను కూడా చెప్పుకున్నాను. ఇంకా తర్వాతకి మెట్రో ఎక్కాం. మెట్రో ఎక్కినాక ఇక మా ఫ్రెండ్ గారు చూడు ఎట్లా చూసిన కూర పందాలు చూసినట్టు ఇంకా అందరు కలిసి ఇక ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఎట్లా ఉండాలి ఏంటి కథ, పేపర్లు నింపేద్దాం లేకపోతే ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి పేపర్లు లేవన్నమాట. సో అందుకని ఇక సపరేట్ కూకున్నాం. ఇక మొత్తానికి అయితే మెట్రో దిగినాక మా ఫ్రెండ్స్తో కలిసి ఇక నేను కూడా కిందికి వెళ్తున్నప్పుడు చూడండి ఇక ఈ ఆనిముత్యం పేరు వినయ్. వీడు వీడియో తీస్తుంటే నీ పని చెప్తారంటే నువ్వు వీడియో తీయకు, మర్యాదగా వీడియో డిలీట్ చేసే లేకపోతే నీ పని చెప్తాడు. ఆయన కానీ వీడు మాటలు పట్టించుకోకుండా నేను వీడియోని తీస్తూనే ఉన్నా, సాహసం చేసిన అన్నమాట. వీడు కొట్టిన పర్లేదు అని చెప్పి ఇక మా వాళ్ళందరూ గుంపు వేసి లేక అందరూ ఒక చోట కూర్చుర్రు. డబ్బులు తీయర్రా టికెట్ కొందరా అంటే జేబులోకి ఒక్కరు కూడా రూపాయి ఇట్లా వాడు చేయట్లా అడ్డం పెట్టుకుంటాం. ఇక మొత్తానికి అయితే తలొచ్చేసి టికెట్ కొన్నాం. థియేటర్ కాగానే హాఫ్ అన్ అవర్ మమ్మల్ని టార్చర్ పెట్టినారు అడ్వర్టైజ్మెంట్లతో. మహేష్ బాబు వచ్చి డాలర్ అంటే కొనుక్కోమాట, మా దగ్గర పైసలు లేవు. అది ఉంది బాస్ కానీ మా దగ్గర పైసలు లేవు. తర్వాత రాజాసాబు ట్రైలర్ వదిలారు, ఇక దాన్ని చూసి కొద్దిసేపు మేము ఆనందించాం. ఇంకా దాని తర్వాత మూవీ స్టార్ట్ అయిందన్నమాట. ఇక మూవీ స్టార్ట్ కాకముందుకే పాన్ పరాకు పొగాకు గురించి ఇక చెప్తారు వాళ్ళు. ఇక ఇంట్లో కూర్చున్న ఇద్దరిని ఇంకా ముఖేష్ భాయ్ వస్తానంటే ముఖేష్ భాయ్ రాలేదు. ఇక వారికి బదులు వేయటం పంపించిన తోడుగా ఇంకా ఈమె ఏడుతుంది. ఇక లాస్ట్కి చచ్చిపోయినంట. పొగాకు అంటే తాకుర్రి. మొత్తానికైతే కాంతార మూవీ స్టార్ట్ అయింది. ఈ అన్ని గణాలు వచ్చి కొలువయ్యింది ఈ పుణ్యభూమి. దీనికి వేలాది సంవత్సరాల క్రితం ఉన్న మూలం పేరు కాంతారా. ఇక చాలాసేపు అయింది. హీరోగాడు ఎప్పుడు వస్తాను చూడంగా ఇక లాస్ట్కి అయితే హీరోగాడు వచ్చేసిండు. అతని ఎంట్రీ వచ్చింది, మీరే చూడండి. రావటం కొంత ఆలస్యం కదా. తర్వాత మూవీ ఇంటర్వెల్ అయింది, పాపం కొందామని వెళ్ళినాం. దాని తర్వాత తిరిగి వచ్చి కూర్చునేటప్పుడు ఇక ఇక్కడ ఎవరెస్ట్ గురించి వచ్చింది. ఈ ఎవరెస్ట్ గురించి చూసుకుంటే ఇక పాప్కార్న్ తినుకుంటే మొత్తం దీనికోసం కథం చేసినాం. మూవీ చూసుకుంటే పాప్కార్న్ తిందామంటే ఇక మొత్తం ఈ ఎవరెస్ట్ ఆడికే అయిపోయింది. ఇది చూసుకుంటే మేము పాప్కార్న్ మొత్తం మింగేసినాం. ఇంకా పాప్కార్న్ మొత్తం అయిపోయింది. ఇంకా చాలా బాగా అనిపించింది. ఇక సెకండ్ హాఫ్లో ఇక రాజుగారిని కొరికి మింగిండి హీరోగాడు. ఇక ఇక్కడ అయితే మస్తు గూస్ బంప్స్ అనిపించినాయి, మీరే చూడరు. ఇక లాస్ట్ సీన్ అయితే క్లైమాక్స్ గూస్ బంప్స్ అనిపించినాయి. ఇక మొత్తానికి అయితే మస్తు అనిపించింది, మీరే చూడరు. ఇక ఫైనల్లీ మూవీ అయితే వర్త్ అనిపించింది, మీరు చూసి చూడరు.